This topic is legalism and spirituality. ఈ రోజు యొక్క అంశం అక్షరానుసారత మరియు ఆత్మీయత. When we follow the Lord, మనం ప్రభువుని వెంబడించినప్పుడు this is one of the stages or one of the problems that all of us face. ఇది మనందరం ఎదుర్కొనే సమస్యల్లో ఒక స్థాయి లేదా ఒక మెట్టు లాంటిది అందరూ ఎదుర్కొంటాం. And when we get light on legalism, we have to repent from that. ఈ అక్షరానుసారత మీద మనకు వెలుగు వచ్చినప్పుడు మనం దాని విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందాలి. Because that is not God's will. ఎందుకంటే ఇది దేవుని చిత్తము కాదు. Legalism is not God's will. అక్షరానుసారత దేవుని చిత్తము కాదు. But when we start our spiritual life, we slip in to legalism very often. మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు చాలా తరచుగా మనం ఆ యొక్క అక్షరాన్ని వెంబడించే దానిలోనికి జారి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటూనే ఉంటాయి. So, but as we grow up, we find that we should understand the difference between legalism and spirituality. అయితే మనం ఎదుగుతూ ఉండే కొలది ఈ అక్షరానుసారతకి మరియు ఆత్మీయతకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తూ ఉండాలి. I don't have to explain anything about spirituality. ఆత్మీయత అనే దాని గురించి నేను వివరించాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. Jesus said, I will ascend to heaven and I will send the helper, the Holy Spirit, the comforter. అయితే యేసే అన్నాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడిని నేను మీకు పంపిస్తాను. So what is spirituality? Spirituality is being guided by the Holy Spirit. కాబట్టి ఆత్మీయత అంటే ఏంటి? పరిశుద్ధాత్ముని చేత నడిపించబడమే ఆత్మీయత. Yeah, that is a very simplest definition of spirituality. ఆత్మీయతకి సంబంధించిన నిర్వచనాల్లో ఇది చాలా సామాన్యమైన నిర్వచనం. Spirituality is being guided by the Holy Spirit. ఆత్మీయత అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం. I need to spend a few minutes on what is legalism. అయితే అక్షరానుసారత అంటే ఏంటో దాని గురించి కొన్ని నిమిషాలు నేను దాని మీద గడపాలని ఆశపడుతూ ఉన్నాను. As far as I meditated, I found that there can be three ways by which legalism can appear. అయితే నేను ధ్యానించిన దాన్ని బట్టి చూస్తే ఈ యొక్క అక్షరానుసారత అనేది మూడు పద్ధతుల్లో అది బయటికి కనపరచబడుతూ ఉంటుంది. We can be guided by the laws of men. మనుషుల యొక్క చట్టాలు నియమాలను బట్టి మనం నడిపించబడే అవకాశం ఉంది. You see, please understand, I am talking about spiritual laws and spiritual life and spiritual development. నేను ఆత్మీయ నియమాల గురించి, ఆత్మీయ జీవితం గురించి, ఆత్మీయ ఎదుగుదల గురించి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాననే విషయాన్ని దయచేసి గమనించండి. I am not talking about, we have to stop the vehicle when there is a red traffic light. That is the laws of men, but which we have to abide. I am not talking about that. అయితే నేనేదో ఇక్కడ ఎర్ర లైట్ వెలగగానే ట్రాఫిక్ దగ్గర మనం ఆగిపోవాలి అనే మనుషుల యొక్క కట్టడాలు నియమాల గురించి నేను ఇక్కడ చెప్పడానికి లేను, అవన్నీ మనం పాటించాలి. But I am talking about the laws of men to become spiritual. నేను దేని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానంటే ఆత్మీయంగా తయారవడానికి మనుషుల యొక్క నియమాలని మీద ఆధారపడి నడిపించబడ్డం అనే దాని గురించి నేను చెప్తున్నాను. There are so many laws which are made by men, not made by God. మరి దేవుని చేత కాకుండా మనుషుల ద్వారా ఏర్పరచబడిన అనేకమైన చట్టాలు నియమాలు దీని విషయంలో ఉన్నాయి. These are the laws of men. ఇవి మనుషుల యొక్క నియమాలు, చట్టాలు అని చెప్తున్నాను. And we can never become spiritual by that. మరి వీటిని బట్టి మనం ఎన్నడూ ఆత్మీయులంగా అవ్వలేము. For example, people say you have to wear white and white on at least on Sundays. మరి ఉదాహరణకు చూడండి, కొంతమంది ఏమంటారంటే మీరు తెల్ల దుస్తులు ధరించాలి, కనీసం ఆదివారం అయినా సరే మీరు తెల్ల దుస్తులు ధరించాలి అంటారు. White and white, otherwise you are not spiritual. మొత్తం తెల్ల దుస్తులు వేసుకోవాలి, లేకపోతే మీరు ఆత్మీయులు కాదు అని అంటారు. Laws of men, it is not even in the Bible. అవి మనుషుల యొక్క చట్టాలు, అవి బైబిల్లో ఏమాత్రం లేవు.
Or if you are a spiritual woman, you will not have any ornaments on your body. లేదా ఒకవేళ నువ్వు ఆత్మీయురాలు అయిన వ్యక్తి అయితే నీ యొక్క దేహం మీద ఎటువంటి ఆభరణాలు నువ్వు కలిగి ఉండవు. Or if you are spiritual, you have to always kneel down and pray, otherwise you are not spiritual. ఒకవేళ నువ్వు ఆత్మీయురాలు అయితే నువ్వు ప్రార్థించే ప్రతిసారి కూడా నువ్వు మోకాళ్ళు వేసే ప్రార్థించాలి అని చెప్తూ ఉంటారు. Otherwise you are not spiritual. లేకపోతే నువ్వు ఆత్మీయురాలు కాదు. Or you have to give regularly, that you pay the tithe to the church if you are spiritual, if you want to become spiritual. ఒకవేళ నువ్వు ఒక ఆత్మీయురాలుగా అవ్వాలంటే నువ్వు క్రమం తప్పకుండా నువ్వు దశమ భాగాన్ని నువ్వు సంఘానికి చెల్లిస్తూ ఉండాలి. So we find that these are the laws of men. కాబట్టి ఇవన్నీ కూడా మనుషులు కలిగించిన చట్టాలు. These are not in the word of God. ఇవి దేవుని యొక్క లేఖనాల్లో లేవు. But then these are the laws of God. Laws of men, sorry. ఇవి మనుషులు కల్పించిన చట్టాలు ఇవి. Then so this is also when a leader emphasizes on that, or when a person follows all this, we can say that he's a legalist. కాబట్టి ఏ వ్యక్తి అయితే, ఏ నాయకుడైతే, ఏ వ్యక్తి అయితే వీటి మీద కేంద్రీకృతంగా నొక్కి వీటిని చెప్తూ ఉంటాడో దాన్ని బట్టి జీవిస్తూ ఉంటాడు. If he wants to wear white and white, that's fine. ఒకవేళ మీరు తెల్ల దుస్తులు ధరించుకోవాలనుకుంటే అది పర్వాలేదు. But he should not think that he has become spiritual because of that. కానీ అవి ధరించుకోవడం వల్ల తన ఆత్మీయుడు అయిపోయాడు అని మాత్రం అనుకోకూడదు. And definitely he should not make a rule and make a law saying that thou shalt wear white and white on meeting days. అందుచేత అతను మీరు కూడికలున్న దినాల్లో ఖచ్చితంగా మీరు తెల్లని దుస్తులు ధరించాలి అనే ఒక నియమాన్ని, చట్టాన్ని అతను చేయకూడదు. So what is the second mark of a legalist? కాబట్టి ఒక అక్షరానుసారుడికి ఉండే రెండవ గుర్తు ఏంటి? He may have his own law and he will insist that law to be kept by everybody else in the church. తనకంటూ తను ఒక సొంత చట్టాన్ని కలిగి ఉంటాడు. అది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాలి అని వారందరి మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. Well, if the elder says, your brothers, please keep the chapel, your slippers outside the hall, because the hall will become dirty, and therefore you have to, that is only just decency. That is just being courteous and considerate to others. మరి ఒకవేళ మీ సంఘ పెద్ద కనుక సహోదరులారా మీ యొక్క పాదరక్షలు చెప్పులు బయట విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు ఆయన అర్థం ఏంటంటే అది ఒక మంచి సభ్యతతో కూడిన ప్రవర్తన, అది ఇతరుల గురించి మనం పట్టింపు కలిగి ఉన్నాం అనే దానికి ఒక సూచన లాంటిది. But there are some people who keep their slippers outside because they think the church building is a holy place. కానీ కొంతమంది వారి యొక్క పాదరక్షల్ని బయటే విడిచిపెడతారు. ఎందుకని అంటే ఈ చర్చ్ భవనం ఏదైతే ఉందో అది చాలా పరిశుద్ధమైన ప్రదేశం అనే అభిప్రాయంతో చెప్పులు బయట వదులుతూ ఉంటారు. And therefore they say, oh, keep it outside. అందుచేత వాళ్ళు ఏమంటారంటే చెప్పులు బయట వదలండి అంటారు. Laws of men. ఇవన్నీ మనుషులు కల్పించిన చట్టాలు. And then insisting that others also should do the same thing. అదే సమయంలో ఇతరులు కూడా ఇవి చెయ్యాలని వారి మీద ఒత్తిడి తీసుకురావడం. Then thirdly, we can say that when we can take a law which is given by God. మూడోది ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక చట్టాన్ని మనం తీసుకుని, and then they don't understand God behind that law. అయితే ఆ చట్టం వెనకాల ఉన్న దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటారు. They don't see the purpose, the kindness, the love, the mercy of God behind that law. ఆ చట్టం వెనకాల ఉన్న దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించని వారుగా ఉంటూ ఉన్నారు. For example, keeping the Sabbath. ఉదాహరణకి విశ్రాంతి దినాన్ని పాటించడం. Yeah, but then the Pharisees did not understand. పరిసయ్యులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. They were legalists. వారు అక్షరానుసారులుగా ఉన్నారు. They said you should not even do good or even heal a sick person on a Sabbath day. వాళ్ళు ఇంకా ఏమన్నారంటే విశ్రాంతి దినాన మీరు మంచి చేయకూడదు, మేలు చేయకూడదు, స్వస్థతలు కూడా చేయకూడదు అని అంటూ ఉన్నారు. And that is legalism. అదే అక్షరానుసారత అంటే. And one of the reasons why Jesus was crucified was because Jesus was keeping on breaking that. మరి యేసయ్య
ఆయన సిలువ వేయబడ్డానికి అనేక కారణాలు, ఒక కారణం ఏంటంటే ఇది కూడా ఉంది. ఎందుకు అది వారికి కోపం పుట్టించింది. ఆయన అనేక సార్లు విశ్రాంతి దినాన్ని ఆయన మీరుతూ వచ్చాడు. The most beautiful example is seen in Matthew chapter 18. చాలా చక్కని ఉదాహరణ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. Sorry, chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయం. About the question of divorce. ఇక్కడ విడాకుల గురించిన ప్రశ్న ఉంది. And then they asked, is it okay to divorce? Verse 3 and 4 and 5 and all that. 3, 4, 5 వచనాల్లో కనుక చూస్తే వాళ్ళు యేసయ్యని విడాకులు ఇవ్వడం, భార్యకి విడాకులు ఇవ్వడం న్యాయమేనా అని అడుగుతూ వచ్చారు. And they asked a very specific question. వారు చాలా నొక్కి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ప్రత్యేకంగా. Is it lawful for a man to divorce his wife for any cause at all? ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? Any cause. ఏ హేతువు చేతైనా సరే, ఏ కారణం బట్టైనా. And you know what Jesus said? In effect, if you meditate, verse 4, 5 and 6, the answer of Jesus Christ is very simple. 4, 5, 6 వచనాలు గనక మీరు చూసినట్లయితే ఆ ప్రశ్నకి యేసయ్య ఇచ్చిన జవాబుని చాలా స్పష్టంగా మీరు అక్కడ చూడొచ్చు. The answer is the answer of Jesus Christ is no. యేసయ్య యొక్క చాలా సామాన్యమైన సూటిగా చెప్పిన సమాధానం ఏంటంటే కుదరదు. But immediately the Pharisees asked this question. వెంటనే పరిసయ్యులు ఈ ప్రశ్న అడిగారు. Why did Moses allow that? మరి అలాగైతే మోషే ఎందుకు దాన్ని అనుమతించాడు? Yeah. Here is the place where they don't see the heart of God. మరి ఇక్కడ ఇదొక ఉదాహరణ. వీళ్ళు దేవుని యొక్క హృదయాన్ని వారు చూడలేకపోతూ ఉన్నారు. Verse 8 can be read like this. 8వ వచనాన్ని మనం ఈ విధంగా కూడా చదవచ్చు. Because Holy Spirit was not there at that time, and because of your hardness of heart, Moses permitted it. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు లేడు గనక మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే దీన్ని అనుమతించాడు. It is only God. Moses permitted it. అది కేవలం మోషే అనుమతించినది. Because of your hardness of heart. ఎందుకంటే మీ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి. Because of the hardness of heart. మీ హృదయ కాఠిన్యమును బట్టి. Don't make a law. దీన్ని చట్టంగా చేయొద్దు. Don't make a law. దీన్ని చట్టంగా చేయొద్దు. Learn to forgive and be merciful. క్షమించడం నేర్చుకోండి, కనికరం చూపించండి. Forgive. క్షమించండి. Forgive and be merciful as the Heavenly Father is merciful. క్షమించండి. పరలోక తండ్రి ఎలా కనికరం కలిగి ఉన్నాడో అలాగే మీరును కనికరం కలిగి ఉండండి. But because of your hardness of heart, God allowed it. కానీ ఇక్కడ మనం చూస్తే మీ హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు అనుమతించాడు అది. But then we can make a law out of that. అయితే దానిలోంచి కూడా ఒక చట్టాన్ని మనం చేసేసుకునే ప్రమాదం ఉంది. See the purpose for which the God has made that law. దేవుడు ఏ ఉద్దేశముతో ఆ చట్టాన్ని ఏర్పరిచాడో దాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. Why did God allow divorce? ఎందుకని దేవుడు ఆ యొక్క విడాకుల్ని, ఆ పరిత్యాగ పత్రికను ఎందుకు అనుమతించాడు? Because of the hardness of heart. వారి హృదయ కాఠిన్యమును బట్టి. They don't see. But what is the heart of God when a person gets married? కానీ ఇక్కడ ఒక వ్యక్తి వివాహం చేసుకున్నప్పుడు దేవుని యొక్క హృదయం ఏంటి అసలు? Okay. They get married so that they can divorce. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కనుక విడాకులు తీసుకోవాలా? No, never. లేదు. ఎన్నడూ అలా కాదు. I hate divorce. That's what God said in Malachi last verse. మలాకి చివరి వచనాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను విడాకుల్ని అసహించుకుంటున్నాను, నాకు హేయమైంది. So we have to see the heart of God. కాబట్టి మనం దేవుని యొక్క హృదయాన్ని చూడాలి. So what is legalism? కాబట్టి అక్షరానుసారత అంటే ఏంటి? Legalism is taking a particular verse and without understanding the heart of God, you implement it on other people. అంటే ఒక వచనాన్ని తీసుకుని దాని వెనకాల ఉన్న దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా ఆ వచనాన్ని ఇతరుల మీద నువ్వు దాన్ని ఆపాదించడానికి ప్రయత్నించడం. In other words, they don't see the spirit of God's laws in that law. Spirit of God. మరి ఇంకొక మాటలో గనక చెప్పుకోవాలంటే ఆ యొక్క చట్టాల వెనకాల ఉన్న దేవుని యొక్క ఆత్మని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. Yeah.
So never go by laws. కాబట్టి ఎన్నడూ చట్టాలను బట్టి మీరు వెళ్ళొద్దు. Legalism is okay when you are wandering. మీరు ఏదో అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అక్షరాన్ని అనుసరించడం అనేది పర్వాలేదు. We find that beautiful verse in the book of Joshua. యెహోషువ గ్రంథంలో ఆ చక్కని వచనాన్ని మనం చూస్తాం. Here, chapter 5. యెహోషువ 5వ అధ్యాయం. See, here they all wandered, and then they were all circumcised, and they celebrated Passover, and then they came to the land. And then it says in verse 12. అయితే వారు అక్కడ ఆ దేశమంతా అలా తిరుగుతూ ఉన్నారు, సున్నతి చేసుకున్నారు, ఆ పస్కా పండుగ జరిపించారు. ఆ తర్వాత 12వ వచనంలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. And the manna ceased on the day after they had eaten some of the produce of the land. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. No longer had manna, but they ate some of the yield of the land of Canaan during that year. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. Beloved brothers and sisters, I hope you understand the application of that. ప్రియ సహోదరులారా, దీన్ని యొక్క భావం మనం ఎలా అన్వయించుకోవాలో మీరు గ్రహించారని అనుకుంటున్నాను. You have not entered in the land of Canaan of victory. మీరు గనక ఆ జయానికి సంబంధించిన కనాను దేశంలోనికి ఇంకా ప్రవేశించకపోయినట్లయితే, if you have not entered into that land of Canaan, మీరు ఆ కనాను దేశంలోనికి గనక ఇంకా ప్రవేశించకుండా ఉండినట్లయితే, that is being guided by the Holy Spirit, అంటే అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి సాదృశ్యంగా ఉంది. means you are born again, మీరు అలాగా తిరిగి జన్మించకపోతే, you have taken baptism, మీరు తిరిగి జన్మించి బాప్తిస్మం తీసుకుని ఉంటే, you have repented, పశ్చాత్తాపడి ఉంటే మీరు, and then you are filled with the Holy Spirit, మరియు మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే, and you are guided by the Holy Spirit, మరియు మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటే, that is the meaning of they started eating the fruit in the land. వారు ఆ దేశపు పంటను తినుచున్నారు అనే దానికి అర్థం ఇదే. Then the Lord says, okay, now manna is ceased. You don't have to live by the laws now. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇంకా మన్నా మానిపోయింది అంటే ఇంకా మీరు చట్టాలను బట్టి జీవించాల్సిన అవసరం లేదు. This is very important for us to understand. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. In the book of Joshua we find about Rahab. ఈ యెహోషువ గ్రంథంలో రాహాబుని మనం చూస్తాం. Many people cannot understand and cannot grasp this. అనేకులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దీన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. People say, yeah, it is wrong to tell a lie. ప్రజలు ఏమంటున్నారంటే అబద్ధం చెప్పడం తప్పని చెప్తున్నారు. But here, according to God's will, Rahab told a lie. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా రాహాబు ఇక్కడ అబద్ధం చెప్పింది. You can take a stone and throw at Rahab if you are a legalist. ఒకవేళ మీరు గనక అక్షరాన్ని అనుసరించే వ్యక్తులైతే గనక రాయి తీసుకుని మీరు రాహాబ్ మీద విసురుతారు. Then you can be a legalist. అప్పుడు మీరు ఒక అక్షరానుసారులుగా ఉంటారు. Oh, Rahab told a lie. Rahab told a lie. We should not tell lies. We should not tell lies. రాహాబ్ అబద్ధం చెప్పింది, రాహాబ్ అబద్ధం చెప్పింది, మనం అబద్ధం చెప్పకూడదు. I heard of not a story, it's an actual incident. నేను ఒక జరిగిన సంఘటన నేను విన్నాను. Somebody has gone and settled in a particular place. ఎవరో ఒకరు వెళ్ళి ఒక పలానా స్థలంలో ఒక చోట స్థిరపడ్డారు. Because there was a lot of threat of murder for him. ఎందుకంటే తనకి ఎంతో తనని హత్య చేసే బెదిరింపులు, చంపేస్తున్న బెదిరింపులు ఉన్న కారణాన్ని బట్టి ఇంకో చోట వెళ్ళి ఉన్నాడు. And then that person has gone to another city or another place. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకొక పట్టణానికి, ఇంకొక చోటకి వెళ్ళిపోయాడు. Then the enemies who wanted to kill him went to his parents. అయితే తనని చంపాలనుకుంటున్న తన శత్రువులు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. And they asked a simple question. అప్పుడు వారు ఒక సామాన్యమైన ఒక ప్రశ్న అడిగారు. Where is your son? మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? And the parents knew exact address of
the son where he was staying. అయితే తల్లిదండ్రులకి వారి యొక్క కొడుకు ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ నివసిస్తున్నాడో సరిగ్గా ఆ అడ్రస్ అంతా పూర్తిగా వారికి తెలుసు. And the parents said, we don't know. కానీ తల్లిదండ్రులు మాకు తెలియదు ఎక్కడ ఉన్నాడో అని చెప్పారు. Yeah, because they knew. ఎందుకంటే వారికి తెలుసు. If he say, then they will contact him and they will murder their own son. ఒకవేళ వారు గనక చెప్తే వాళ్ళు అక్కడ సంప్రదించి ఆ వ్యక్తిని అక్కడ హత్య చేస్తారు. They said, I don't know. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేశారు, మాకు తెలియదు అన్నాడు. So they were not able to catch him. కాబట్టి వారు పట్టుకోలేకపోయారు అతన్ని. Now we can ask a simple question. ఇప్పుడు మనం ఈ సామాన్యమైన ప్రశ్న అడగచ్చు. If you are a legalist, you will say they told a lie. ఒకవేళ మీరు అక్షరానుసారులుగా ఉంటే కనుక మీరేమంటారంటే వాళ్ళు అబద్ధం చెప్పారు. And all liars will go to hell. ఆ అబద్ధికులు అందరూ నరకానికి వెళ్తారు. Well, so this is what we had to understand about legalism. అక్షరానుసారత గురించి ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి. I want to show you this verse in John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయంలోని ఈ వచనం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. John chapter 7 we read. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే, the brothers of Jesus asked, aren't you going for the Passover? యేసయ్య యొక్క సహోదరులు యేసయ్యని ఏమడుగుతున్నారంటే, నువ్వు పస్కా పండగకి వెళ్ళవా అని అడుగుతూ ఉన్నారు. And you know what he said? అయితే అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు మీకు తెలుసా? I'm not going. నేను వెళ్ళటం లేదు. We are not going. You can go, but I'm not coming. మీరు కావాల్సి మీరు వెళ్ళొచ్చు, నేనైతే రాను అని చెప్పాడు ఆయన. We read in verse 6. 6వ వచనంలో మనం దాన్ని చూస్తాం. My time is not yet at hand, but your time is always opportune. You may go. I am not coming. నా సమయం ఇంకా నువ్వు రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది, మీరు వెళ్ళొచ్చు, నేను రాను. You can go. మీరు వెళ్ళొచ్చు. But then you find that if you read that passage, we find that in verse 10 he says, after they left, Jesus went up. అయితే 10వ వచనంలో కనుక మనం చూస్తే అదే అధ్యాయంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళాడని మనం అక్కడ చదువుతాం. They went. Jesus went after they left. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య వెళ్ళాడు. So you can say, if you are a legalist, you can say Jesus told a lie. ఒకవేళ మీరు కనుక అక్షరాన్ని అనుసరించే వ్యక్తులైతే మీరేం చెప్తారంటే యేసయ్య అబద్ధం చెప్పాడు అంటారు. No, dear brothers, no, dear sisters. లేదు ప్రియ బ్రదర్స్, ప్రియ సిస్టర్స్. At that time, Jesus, there was no green signal in his heart to go. Father did not, Holy Spirit did not tell him to go. ఎందుకంటే మొదట్లో యేసయ్య యొక్క హృదయంలో మరి ఆయన వెళ్ళాలి అనే ఒక గ్రీన్ సిగ్నల్ తండ్రి దగ్గర నుంచి కానీ పరిశుద్ధాత్మ దగ్గర నుంచి కానీ ఆయనకి రాలేదు. After some time, the okay came from the Father. You may go. ఆ తర్వాత కొంచెం సమయానికి తండ్రి దగ్గర నుంచి నువ్వు వెళ్ళొచ్చు, పర్వాలేదు అనే మాట వచ్చింది. So we have to understand that a person's behavior, he may say that, oh, this is something funny and why the person is doing like that, all that. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏదో నవ్వు పుట్టించేగా చేస్తున్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు పద్ధతి అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉంటారు. You know the passage in Matthew chapter 5 verse 39. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలోని లేఖన భాగం మీకు తెలుసా? When someone slaps on your right and show him to the left. ఎవరైనా మీ యొక్క ఎడమ చెంప మీద కొడితే వారికి కుడి చెంప కూడా చూపించాలని చెప్పారు. But do you know that Jesus did not do that? కానీ యేసయ్య ఆ పని చేయలేదని మీకు తెలుసా? If you do not know that passage, you can turn to that for a minute. In John chapter 18. ఒకవేళ ఆ లేఖన భాగం మీకు తెలియకపోయినట్లయితే ఒక క్షణం అది తీయండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. John chapter 18 verse 23. యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. Yeah, 18:23. Brother, can you read that? Yeah. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావు అనెను. He didn't show the other cheek. ఆయన ఇంకో చెంప కూడా చూపించి కొట్టు అనలేదు ఆయన. But a person who is a legalist will say, Jesus, you said that in Matthew 5:39 that you have to show the other cheek. Why are you doing like this? Why are you doing like that? Why are you doing that? That shows you are a legalist. అయితే ఒక అక్షరాన్ని అనుసరించే వ్యక్తి మాత్రం యేసు దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, యేసు నువ్వే కదా మత్తయి సువార్త 5:39 వచనంలో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని చెప్పావు, మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని మాట్లాడుతుంటారు. అదేం చూపిస్తుందంటే వారు అక్షరానుసారులని.
There are so many passages like that. ఇలాంటి లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి. For example, Jesus said you should never seek honor from people. ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే యేసయ్య చెప్పాడు, ఎన్నడూ మీరు మనుషుల యొక్క ఘనతను వెతకద్దు అని. But the portion when the 10 lepers came. అయితే 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గర స్వస్థత కోసం వచ్చినప్పుడు ఆ యొక్క లేఖన భాగం మీకు గుర్తుందా? Luke 17. లోకాసువార్త 17 అధ్యాయంలో. And then he said, where are the others? ఏరి మిగతా Only one person came to give thanks to me. ఏంటి నా కృతజ్ఞత చెల్లించినాక ఒక్కడే తిరిగి వచ్చో, మిగతా 90 ఏరి? He is the one who taught, do good expecting nothing in return. మరి బదులు ఆశించకుండా మేలు చెయ్యండి అని చెప్పింది ఆయనే. You should not expect anything in return. మీరు బదులు ఏమి ఆశించకూడదు. Yeah. If you make a law, then you should say, Lord, you said like that. Then why are you expecting these lepers that all of them should come back, and you are congratulating this one Samaritan who came? Why are you doing like that? You are contradicting yourself. అలా కాకపోయినట్లే మీరు ప్రభుత్వం ఏమంటారంటే, ప్రవ్వా నువ్వే కదా ఇలా చెప్పావు, మన ఘనతను ఆశించకూడదని, నువ్వేంటి మరి ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తితో తిరిగి వచ్చాడు, ఇతనే కృతజ్ఞత చెల్లిస్తున్నారు, మిగతా వాళ్ళు చెల్లించట్లేదని మీరు ఆ విధంగా అంటారు అక్షరానుసార్లు ఉంటే. In Matthew 24 about the second coming of Jesus. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు యొక్క రెండో రాకడ గురించి Jesus said, be alert. యేసయ్య చెప్పాడు, మెలకువగా ఉండండి. In some translation says, be awake. కొన్ని అనువాదాల్లో ఎలా చెప్పబడిందంటే మెలకువగా ఉండండి అని చెప్పబడింది. So if you don't understand that, దాన్ని కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే, and if you go by legalism, మీరు కనుక అక్షరాన్ని అనుసరిస్తూ కనుక వెళ్ళినట్లయితే, I'm in deep sleep at 2 a.m. and then if the Lord comes, I will not be taken up. నేను తెల్లవారుజాము 2 గంటలకి చాలా మత్తుగా నిద్రపోతున్నాను, ఒకవేళ నేను మెలకువగా గనక నేను ఉండకపోతే నేను ఎత్తబడినేమో అని అనుకోకూడదు. This is not spirituality, this is legalism. ఇది ఎంత మాత్రం ఆత్మీయత కాదు, ఇది అక్షరానుసారత. What did Jesus say? Be on the alert. మరి యేసయ్య మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన దాని అర్థం ఏంటి? Jesus said you should be on the alert means be spiritually alert. ఆ మెలకువగా ఉండండి అని అంటే మీరు ఆత్మీయంగా మెలకువగా ఉండండి అని దాని అర్థం. Be spiritually alert. ఆత్మీయంగా మెలకువగా ఉండండి. For example, when you go to bed, ఉదాహరణకి మీరు నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్తున్నారు. make sure that you sleep with a good conscience towards everybody. అందరి ఎడల మంచి మనస్సాక్షితో మీరు నిద్రపోవడానికి దాన్ని నిశ్చయించుకోండి. Lord, in the night if I die, or if you come tonight, dear Lord, I want to be with you. With that prayer you sleep. ప్రభువా నీవు గనక ఈ రాత్రి నువ్వు వచ్చినట్లయితే లేదా నేను మరణించినట్లయితే నేను నీతో ఉండాలి అనే ఒక మంచి మనస్సాక్షితో మీరు నిద్రపోవాలి. So that is what Paul says, before the sun goes down, settle with everybody in Ephesians 6. అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, సూర్యుడు అస్తమించక ముందే అందరితో మీరు సమాధాన పడండి అని. That is to be alert. మెలకువగా ఉండడం అంటే అది. That is to be alert always. ఎల్లప్పుడూ మెలకువగా ఉండడం అంటే దాని అర్థం అది. In Matthew 16:22, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, you know that in the book of James, before that I'll show you this verse, James chapter 3 verse 5. Can you read that, brother? Yes, sir. దీనికంటే ముందు ఈ వచనం మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. Yeah, it says tongue is such a small part, but it boasts. చూడండి, ఈ నాలుక ఎంత చిన్న అవయవమో కానీ అది ఎంతో అదిరిపడటం అంటే అతిశయపడుతూ ఉంటది. It boasts. అది అతిశయపడుతుంది అని బైబిల్ చెప్తుంది కింద ఫుట్ నోట్ లో. Okay, now remember this, what James has written. యాకోబు రాసిన ఈ మాటని దయచేసి గుర్తుంచుకోండి. Okay, now comes a question to you. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. Who wrote Romans? మరి రోమీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? Then all of us will say Paul wrote. మనందరం పౌలు రాశాడు అని చెప్తాం. And that is true. అది సత్యమే. But do you know who had scribed it? Who wrote ఎవరు? it? అయితే పౌలు చెప్తూ ఉంటే
దాన్ని ఎవరు రాశారు? That's a gentleman by name, a brother in the church, one of the assistants or one of the brothers of Paul, Tertius. అయితే ఆ సంఘంలోని సహోదరులు ఒక సహోదరుడు, పౌలు యొక్క సోదరుడుగా ఉన్న వ్యక్తి, అతను తర్షీష్. వాట్ ఈస్ నేమ్? Romans 16:22. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఆ పేరుని మనం చూడొచ్చు. Yeah. Can you read that? తెర్తియు. Tertius. In English is Tertius. Tertius. You know, he's the one who really actually wrote whatever Paul was speaking. ఇక్కడ పౌలు పలుకుతున్న మాటల్ని నిజానికి పత్రికగా రాసింది. ఇక్కడ చూస్తే ఈ పత్రిక రాసిన తెర్తియు అని ఉంది ఇక్కడ. And then Tertius only was writing it. అయితే ఇక్కడ తెర్తియే రాస్తూ ఉన్నాడు దీన్ని. He could have told Paul, "Oh, Paul, I don't want to, let us not boast. Don't put my name anywhere. Just don't put my name anywhere." మరి తెర్తియు కూడా పౌలు ఎందుకు నా పేరు రాయడం, ఇది మనం అతిశయించినట్టు ఉంటది, దయచేసి నా పేరు రాయద్దు అక్కడ అని చెప్పొచ్చు కదా. Jesus taught us that tongue is such a small one, it boasts and it's boasting. Therefore, please don't do that. మరి యేసయ్య చెప్పాడు కదా, ఈ నాలుక చిన్న అవయవమే కానీ అది ఎంతో అతిశయపడుతూ ఉంటది, కాబట్టి నా పేరు రాసి ఇలా పేర్లు రాసుకుని మనం అతిశయించద్దు. Tertius was a man of God. He was a colleague and co-worker of Paul. ఈ తెర్తియు ఒక దైవజనుడు, పౌలు యొక్క జత పనివాడు. He said, "I will not be under the law." తను ఏమన్నాడంటే, నేను ఆ యొక్క ధర్మశాస్త్రం కింద నేను ఉండను, చట్టాల కింద నేను ఉండను. I'll be guided by the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాను. Yeah, let people talk about Tertius wrote Romans book. Okay, Tertius wrote Romans. Let them say. ప్రజలు మాట్లాడుకొని తెర్తియు రాశాడు రోమిలకు రాసిన పత్రిక, తెర్తియు రాశాడు రోమిలకు పత్రిక మాట్లాడుకొని. Doesn't matter. అదేం పెద్ద విషయం కాదు. Dear brothers and sisters, be guided by the Holy Spirit. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడండి. One more verse I want to show before we close. మనం ముగించుకోవడానికి ముందు ఇంకొక వచనం చూపించాలనుకుంటున్నాను. In John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో, when Jesus was being crucified, they wanted to take Jesus to the office or the residence of Pilate. యేసయ్యని సిలువ వేయడానికి ముందు వారు యేసయ్యని పిలాతు యొక్క అధికార మందిరంలోనికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డారు. And a few soldiers and Jesus went to the presence of Pilate, to his residence. మరి యేసు అలాగే కొంతమంది సైనికులు ఆ పిలాతు యొక్క రాజమందిరంలోనికి, ఆ నివాస స్థలం దగ్గరికి వెళ్ళారు. And Bible has written, John has written, the apostle of love has written that the Pharisees didn't want to enter Praetorium lest they pollute themselves, lest they commit a sin. అయితే ఇక్కడ యేసు అమితంగా ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడిన యోహాను ఏమని రాశాడు అంటే, ఈ యేసయ్య శిష్యులు ఆ యొక్క పిలాతు యొక్క అధికార మందిరంలోకి వెళ్ళినప్పుడు పరిసయ్యులు మాత్రం మేము అక్కడికి ప్రవేశించి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు. Verse 28, chapter 18, verse 28. 18వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అప్పుడు ఉదయం అయిన గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. They did not enter. వాళ్ళు ఆ పిలాతు యొక్క అధికార మందిరంలోకి వెళ్ళలేదు. They had to take Passover and they didn't want to sin. ఎందుకంటే వాళ్ళు పస్కాను భుజించాలి కనుక వాళ్ళు పాపం చేయాలనుకోలేదు. Man-made law. ఇది మనుషులు కల్పించిన చట్టాలు ఇవి. They didn't want to go there. వారు అక్కడికి వెళ్ళాలనుకోలేదు. Who are these people? ఎవరు వీళ్ళు? Who are these people? ఎవరు వీరంతా? Who committed the greatest sin in the world? ప్రపంచంలోనే అత్యంత గొప్ప పాపం చేసిన వాళ్ళు. Who we can say, who has almost crucified Jesus Christ. These are the people say, I don't want to sin. I don't want to sin by entering the residence of Pilate. మేము పిలాతు యొక్క అధికార మందిరంలోనికి ప్రవేశించి మేము మైలు పడకూడదు, పాపం చేయకూడదు అని అనుకున్న వీళ్ళు యేసయ్యని సిలువ వేసి చంపేశారు. And they were doing the greatest sin. వాళ్ళు అత్యంత ఘోరాతిఘోరమైన పాపాన్ని చేస్తూ ఉన్నారు. Dear brothers and sisters, I hope you understand what is legalism. ప్రియ సహోదరులారా, అక్షరాన్ని అనుసరించడం అనే ఈ పాపం ఎంత ఘోరమైందో మీరు గ్రహించారని నేను ఆశపడుతూ ఉన్నాను.
May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.